గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు మనం ఈ వీడియోలో హౌ టు సబ్మిట్ స్టూడెంట్ అటెండెన్స్ ఇన్ లీప్ యాప్ అండ్ హౌ టు చెక్ టుడేస్ స్టూడెంట్ అటెండెన్స్ ఇన్ లీప్ యాప్, అలాగే మనకు కావలసిన ఏదో ఒక రోజులో పిల్లల యొక్క అటెండెన్స్ను ఎలా చెక్ చేయాలి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. దీనికోసం మనం ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేద్దాం. లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని వస్తే డిపార్ట్మెంట్ తీసుకుందాం. ఇక్కడ మనము యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది లీప్ యాప్లోకి వెళ్ళడానికి. సో దీనికోసం రెండు మార్గాలు ఉన్నాయి మనకి. ఒకటి టీచర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా లీప్ యాప్లోకి లాగిన్ కావచ్చు, అలాగే స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా లీప్ యాప్లోకి లాగిన్ కావచ్చు అనమాట. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము స్టూడెంట్ టైల్ నుంచి కానీ లేదా బాటంలో స్టూడెంట్ అటెండెన్స్ అనేటువంటి షార్ట్ కట్ నుంచైనా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నేను స్టూడెంట్ టైల్ని టచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి బాటంలో యాక్షన్స్ ఉంది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు టాప్ లెఫ్ట్ కార్నర్లో స్టూడెంట్ అటెండెన్స్ ఉంది కదా, దీన్ని తీసుకుందాం. ఇక్కడ క్లిక్ ఆన్ సింక్రనైజ్ డేటా అంటా ఉంది. ఒకసారి స్టూడెంట్ డేటా సింక్రనైజ్ చేద్దాం. అది ఎలాగంటే బాటంలో చూడండి, ఎల్లో కలర్ డౌన్ యారో కనిపిస్తూ ఉంది. దీన్ని టచ్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మనము స్టూడెంట్ అటెండెన్స్ డేటా అనేది ఒకసారి సింక్ చేసుకుందాం. ఎస్, రిటర్న్ వద్దాం స్టూడెంట్ అటెండెన్స్. ఓకే, ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ క్లాస్ తీసుకుందాం, ఫస్ట్ క్లాస్. సో టుడే ఐ డోంట్ హ్యావ్ ఆబ్సెంటీస్ ఫర్ ఫస్ట్ క్లాస్, సో దట్స్ వై. సో ఇక్కడ మొత్తం పిల్లలందరినీ మనం రిక్వైర్డ్కి ఇచ్చేసేద్దాం. 8 ఎంటర్ చిక్కి రిక్వైర్డ్ 8 సబ్మిట్ ఇచ్చేసేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ఇలాగే నెక్స్ట్ సెకండ్ క్లాస్ తీసుకుందాం. సెకండ్ క్లాస్ అటెండెన్స్ చూసామంటే ఇక్కడ నాకు లాస్యా అనే పాప ఆబ్సెంట్ అనమాట. ఎప్పుడైతే మనము పిల్లలకు ఆబ్సెంట్ ఇస్తామో ప్లీజ్ సెలెక్ట్ రీజన్ అని అడగటం జరుగుతుంది అనమాట. ఆ రీజన్స్ ఏంటో ఒకసారి చూసామంటే ఫస్ట్ రీజన్ చూడండి, నాట్ ఫీలింగ్ వెల్. పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వస్తూ ఎప్పుడన్నా ఆబ్సెంట్ అయితే నాట్ ఫీలింగ్ వెల్ తీసుకోవాలి. డూప్లికేట్ స్టూడెంట్ అనుకో అసలు మనం వాళ్ళని పాఠశాలలో పెట్టుకునేదానికే ఛాన్స్ లేదు. లెఫ్ట్ ద స్కూల్ అనుకో ఇవన్నీ వన్స్ ఉన్నాయి, ఇప్పుడైతే ఏం లేవు. స్కూల్ చేంజ్ అయితే కొన్ని రోజుల వరకు అంటే మనము పిల్లల్ని పాఠశాల నుంచి టీసీ ఇచ్చేంత వరకు 1 or 2 days 3 days ఈ రీజన్స్ మెన్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు మనము ఈ లాస్యాకి నాట్ ఫీలింగ్ వెల్ తీసేసుకొని ఎగ్ రిక్వైర్డ్కి వచ్చేసేసి 11, అలాగే చిక్కి రిక్వైర్డ్ వచ్చేసేసి 11 ఇచ్చేసి సబ్మిట్ చేసేద్దాం. సెకండ్ క్లాస్ కూడా ఓవర్. ఇలాగే థర్డ్ క్లాస్ అటెండెన్స్ తీసుకుందాం. థర్డ్ క్లాస్ ఎస్, ఇలా భరత్ ఆబ్సెంట్, సేమ్ రీజన్ అప్లై చేద్దాం. ఓకే, సో 5 ఫర్ ఎగ్, 5 ఫర్ చిక్కి, సబ్మిట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్లాస్కి వెళ్దాం. ఫోర్త్ క్లాస్లో పవన్ సాయి ఆబ్సెంట్. ఎస్, పవన్ సాయి సేమ్ రీజన్ అప్లై చేసేద్దాం. ఎస్, 3 ఫర్ ఎగ్, 3 ఫర్ చిక్కి, సబ్మిట్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ క్లాస్. ఎస్, యాక్షన్ స్టూడెంట్ అటెండెన్స్. ఎస్, ఫిఫ్త్ క్లాస్. సో Malleshwari is the absent today. Reason select not feeling well. Egg for 4 members, 4 for Chicky. Yes. ఓకే అండి, ఇది పాఠశాలకు సంబంధించినటువంటి ఈరోజు అటెండెన్స్ సబ్మిట్ చేసే విధానం. అలాగే మనం సబ్మిట్ చేసినటువంటి అటెండెన్స్ని ఓవరాల్ అబ్స్ట్రాక్ట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఫర్ దిస్ యాక్షన్స్ ఓపెన్ చేద్దాం. యాక్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్లో చూడండి, స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్ ఉంది. దీన్ని తీసుకుందాం. ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది, అంటే డేట్ సెలెక్ట్ చేసుకోవటం. ఈ రోజు డేటే కాబట్టి 15 యాజ్ యూజువల్గా అలాగే ఇచ్చేస్తాను.
ఇక్కడ మనము ఏ క్లాస్కి అటెండెన్స్ ఎంతెంత ఇచ్చినామనేది తెలుసుకోవడానికి ఒక్కొక్క క్లాస్ సెలెక్ట్ చేసుకొని గో ఇచ్చేసాడు. ఎస్, ఫస్ట్ క్లాస్ నో వన్ ఆబ్సెంట్ కాబట్టి ఇక్కడ చూడండి అన్ని గ్రీన్ టిక్స్ పడ్డాయి. ఎస్, నెక్స్ట్ నెక్స్ట్ అలాగే సెకండ్ క్లాస్ ఎందుకు ఒక ఫిఫ్త్ ఇచ్చేసేస్తా, గో ఇచ్చేసేస్తా. ఇక్కడ చూడండి మల్లేశ్వరి అనే పాపకు ఆబ్సెంట్ ఇచ్చినాం కాబట్టి రెడ్ క్రాస్ చూపిస్తా ఉంది, మిగతా ప్రజెంట్. ఓకే, ఇలా మిగతా క్లాసులు కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో నుంచే మనము ఇంకొకటి కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడన్నా అటెండెన్స్ మిస్ అయినప్పుడు ఎండిఎం బిల్లు తయారు చేసేటప్పుడు మనకు గడిచిపోయిన ఏదో ఒక రోజు అటెండెన్స్ తెలుసుకోవాలి అని ఉంటే కూడా తెలుసుకోవచ్చు అనమాట. దీనికోసం మనం ఏం చేయాలంటే ఈ డేట్ ప్యానల్లో నుంచి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను మండే డేట్ అంటే 13th సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసేస్తాను. 13th రోజు పిల్లలు ఏ క్లాస్లో ఎంతమంది ఆబ్సెంట్ అయినారు అని మనం తెలుసుకోవచ్చు. చూడండి, సో ఇక్కడ నేను ఫస్ట్ క్లాస్ తీసుకున్నా, ఓ ఇచ్చాను. 13th నాకు రిత్విక్ అనే ఒక అబ్బాయి ఆబ్సెంట్ అవ్వటం జరిగింది. అలాగే సెకండ్ క్లాస్ ఇస్తాను, ఓ ఇచ్చేస్తాను. ఎస్, ఇక్కడ కూడా చూడండి గోకుల్ నందన్ వెంకటేష్ అనే ఒక అబ్బాయి ఆబ్సెంట్ కావటం జరిగింది. ఇలా ప్రతి క్లాస్ని మనము చెక్ చేసుకోవచ్చు. ఎస్, 4th క్లాస్, నెక్స్ట్ లాస్ట్ 5th క్లాస్. ఎస్, ఇది 15th నాడున, సారీ 13th 13వ తేదీ ప్రతి క్లాసులో ఎవరు ఆబ్సెంట్ ఎవరు ప్రజెంట్, ఓవరాల్గా ఎంతమంది ఆ రోజు పాఠశాలకు వచ్చినారు అనేటువంటి అబ్స్ట్రాక్ట్ మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంది. ఇది మన పాఠశాలకి వచ్చే పిల్లల అటెండెన్స్ తీసుకోవటం, వాళ్ళ అటెండెన్స్ అబ్స్ట్రాక్ట్ తెలుసుకోవటం, అలాగే కావాల్సిన ఏ రోజైనా ఏదో ఒక రోజు అటెండెన్స్ మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఈ పద్ధతిలో తెలుసుకోవచ్చు. ఈ 3 అంశాలకు సంబంధించిన సమాచారం ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. ఎంత తెలిసినా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దట్స్ వై దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ అండి.